తెలంగాణ ప్రజలకు నమస్కారం అండి. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి. మన బీసీలపై అణచివేతపై రోజు తీన్మార్ మల్లన్న గారు తన క్యూన్యూస్ వేదికగా కులంకుశంగా ప్రతి ఒక్క విషయాన్ని మనకు వివరించడం జరుగుతుంది. ఈరోజు జ్యుడిషియల్లో ఏ రకంగా మన బీసీలకు అన్యాయం జరిగిందో కులంకుశంగా వివరించడం జరిగింది. ఒక జ్యుడిషియల్నే కాదు, ఈడబ్ల్యూఎస్ కోటా పైన గత 2 సంవత్సరాలుగా మనం మాట్లాడుతూనే ఉన్నాం. దాని పరిణామం ఈరోజు మనకు అర్థమవుతుంది. మన బీసీ వర్గాలకు ఎంత అన్యాయం జరుగుతుందో. కావున ఇకనైనా మేల్కొని మన మీరు ఉన్న పార్టీలలో ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రశ్నించడం మొదలుపెట్టండి. మన వర్గాలకు జరుగుతున్న అన్యాయం పైన మీరు నిలబెట్టి ప్రశ్నించడం మొదలుపెట్టండి. మనం అడగందే అమ్మ కూడా మనకు అన్నం పెట్టది. అలాంటిది ఈ వర్గాలు మనకు న్యాయం చేస్తాయంటే, ఈ అగ్రవర్ణాలు మనకు న్యాయం చేస్తాయంటే అది కలలో మాట. కాబట్టి మీరు ఏ పార్టీలో ఉన్నా, బీసీ నాయకులారా, మీరు ఏ పార్టీలో ఉన్నా కానీ మన వర్గాలకు జరుగుతున్న అన్యాయం పైన ప్రశ్నించండి. ఇకనైనా వాళ్ళని జోకుడు మానేసి మన బీసీల పార్టీ ఉంది, రాజ్యాధికార పార్టీ, దానిలో భాగస్వాములై మన ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి నేను పదే పదే కోరుకుంటున్నాను. నమస్తే.